ఆ పాకిస్తాన్ వాడికి భారత్ అంటే ఒక ఉత్సాహం. మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పారిపోయి ఒక్కొక్క సైనిక అధికారి మసీదుల్లో ప్రార్థన చేస్తున్నాడని ఆ సైన్యమే ఆ రోజున వీడియోలు చేశారు. సైనిక అధికారి మా అధికారి పారిపోయాడని. అట్లాగే మొన్న వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులే చెప్పుకున్నటువంటి సిగ్గులేని జాతి అది. ఇంతవరకు భారతదేశం మీద ఏ రోజున గెలవలేదు. వెనక నుండి వెన్నుపోట్లు పొడిచి తీవ్రవాదుల చేత నీచాతి నీచమైన దాడులు చేయించే నీచాతి నీచే దేశం. ఎటకారాలు మాత్రం ఓవరాల్ గా పోతా ఉంటుంది. తాజాగా వాడెవడో పాకిస్తాన్ కి సంబంధించిన ఎంపీ అంట, ముషాహిద్ హుస్సేన్ అంట. వీడు భారతదేశం గురించి కారు కోతలు కూశాడు. దుబాయ్ కూడా మరో భారత్ గా మారకుండా జాగ్రత్త పడాలని ప్రలాపన చేశాడు. దుబాయ్ చాలా బలహీనమైంది, ఆ దేశంలో భారతీయులు అత్యధికంగా ఉన్నదని అక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు. దుబాయ్ అభివృద్ధిలో పాక్ పాత్ర చాలా ఉందంటూ ప్రగల్భాలు పలికాడు. టీవీ ఇంటర్వ్యూలో వీడు ఈ కారు కోతలు కూర్చాడు అన్నమాట. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. దీంతో గతంలో పాక్ ఇచ్చిన $3.5 బిలియన్ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా దేశం ఇటీవల ఇస్లామాబాద్ అడగటం, ఇప్పటిదాకా దుబాయ్ దగ్గర తాము అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లిస్తామని పాక్ చెప్పడం, మార్చి 27 నాటికి $16.4 బిలియన్ విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. దుబాయ్కి చెల్లించాల్సిన అప్పు మొత్తం ఆ దేశ విదేశీ మారక నిల్వల్లో సుమారుగా 18% సమానం. దీంతో పాకిస్తాన్ మరిన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే నేపథ్యంలో ఈ కారు కోతలు పూసుకొచ్చాడు. భారతదేశం దగ్గరకు వస్తే వాడికి ఉత్సంఖ్య ఎట్లా ఉందో తెలుస్తుంది.